అన్నయ్య నేను అడవిలోకి వెళ్ళి పండ్లు పూలు కోసుకొని దారి వెంబడి నేను ఇట్లా కిందకు చూసుకుంటూ నడుస్తున్నాను అన్నయ్య. నన్ను ఆ దారికి అడ్డగించి ఎవరో అయోధ్య రాజులట, రాముడట, లక్ష్మణుడట, వాళ్ళిద్దరూ నన్ను అడ్డగించి నన్ను వివాహం చేసుకోమని అడ్డగించినారు. నేను మా అన్నయ్యకు తెలిస్తే నన్ను చంపేస్తాడని నేను అన్నాను అన్నయ్య. మీ అన్నయ్య ఎవడే అని అడిగితే మా అన్నయ్య రావణ బ్రహ్మ, 10 తలలు 20 హస్తములు గలవాడు మా అన్న అంటే, మీ అన్నని రమ్మని 10 తలలు ఉంటేంది 20 తలలు ఉంటే మాకేంది, వాడు అన్నయ్య. నన్ను వివాహం ఆడతానని నమ్మించి నా ముక్కు చెవులు కోసినారు అన్నయ్య. చెల్లెలా వాడు ఎంతటి గనుడైనా ఎంతటి నరుడైనా వాడి భార్య సీతను తప్పక తెచ్చేవాడు అన్నయ్య. ఆ శ్రీరాముల వారి భార్య సీతాదేవి. ఆ సీతాదేవి ఈ ప్రపంచంలోనే అందగత్తరాలు. ఆ స్త్రీ యొక్క అందమును వర్ణించుట ఎవరికి తరము కాదు అన్నయ్య. ఆ స్త్రీని తెచ్చినచో మన లంకంతా దగదగా మెరిసిపోవును. నీ కూడా పేరు ప్రఖ్యాతలు వచ్చును. నన్ను అందహీనురాలను చేసినందుకు గాను, నన్ను వివాహం ఆడతానని అబద్ధం ఆడినందుకు గాను ఆ సీతాదేవిని నువ్వు ఇప్పుడే వెళ్ళి కనకారత్వను పోయి ఆ సీతను దేయన్నయ్యా. ఆ సీతను తెస్తానని నాకు మాట ఇవ్వన్నయ్యా. అలాగే చెల్లెలా, సీతను తెస్తానని మాట ఇస్తున్నాను. అలాగే అన్నయ్య, నేను పోయి వచ్చాను.